నమస్తే. ముంబై విజయం తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ బీజేపీలో పెద్ద జోష్ వచ్చింది. సో మాట్లాడదాం. పివి రెడ్డి నాతో పాటు ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. అన్న, ఎట్లా ఉండబోతుంది? మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మీరు నిజంగా పోటీ ఇస్తాం అనుకుంటారా? ఎన్నికల్లో గెలుస్తాం అనుకుంటారా? ఏంటి 100% మీకు ఏమైనా డౌట్ ఉందా? దాంట్లో మీడియా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందా? ముఖ్యంగా ఎన్నికల్లో ఇది సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కి పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి వచ్చినాయి, ఇండిపెండెన్స్ కంటే తక్కువ వచ్చినాయి కదా బీజేపీకి. కార్యకర్తల్లో ఈ కలత ఉంది కదా. ఇదే 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 మాటలు ఇదే ప్రశ్నలు అంతకుముందు కూడా ఉండే. 2023 ఎన్నికల ముందు కానీ 2024 ఎంపీఆర్ ఎన్నికల అప్పుడు కానీ మీకు క్యాడర్ ఎక్కడుంది, మీకు సీట్లు ఎక్కడున్నాయి, మీకు ఓటు బ్యాంక్ ఎక్కడుంది అని చెప్పి అడిగారు. అని చూపించాం కదా మేము. 23 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు ఉంటే 8 స్థానాలకు వచ్చినాం. తర్వాత 2 స్థానాలు ఉన్న 8 స్థానాలు గెలుచుకున్నాం. 4 నుంచి 8 గెలుచుకున్నాం. తర్వాత 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం. ఏ ఎన్నికలు పోటీ చేసినా కూడా మేము గెలుస్తూనే ఉన్నాం కదా. ఆ డౌట్ లేదు కదా ఎక్కడ కూడా. అంటే ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానం, ప్రేమ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ దేశమంతా కనపడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పట్టణాలు కానీ, లేకపోతే గ్రామీణ వ్యవస్థ కానీ, గ్రామీణ పరిస్థితులు కానీ ఇవన్నీ బాగుపడ్డాయి అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్పితే కేసీఆర్ తెచ్చిందో, లేకపోతే రేవంత్ రెడ్డి తెచ్చిందో, లేకపోతే ఇంకో పార్టీ తెచ్చిందో కాదు. ఇది అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు. ఒకటే ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గ్రామాలు బాగుపడితే పట్టణాలు బాగుపడతాయి, పట్టణాలు బాగుపడితే రాష్ట్రాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడితే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో మనం ఉంటామని ఒక ఆలోచనతోటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి లక్ష్యం అది. వికసిత భారత్ లక్ష్యంగానే మేము పోతా ఉన్నాం. అందుకే చూడండి, ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ప్రకృతి వనాలు కానీ, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ, ఈవెన్ మెయింటెనెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ సర్పంచ్ ఎన్నికలు మనం పెట్టారు కదా, 3200 కోట్లు వెనక్కి వెళ్ళిపోతాయి ఆలోచనతోటి హడావిడిగా పెట్టిన ఎన్నికలు. అఫ్కోర్స్ ఎవరికైనా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి. అది కామనే. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అదేవిధంగా వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీ ఏం రాలేదే. దాంట్లో భారతీయ జనతా పార్టీ మేము 163 స్థానాలు సర్పంచ్ గెలుచుకుంటే 2019లో, ఇప్పుడు 850 సర్పంచులు గెలుచుకున్నాం, దగ్గర 1500 ఉప సర్పంచ్ గెలుచుకున్నాం, 10,000 వార్డులు గెలుచుకున్నాం. అంటే భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా పునాదులు వేసుకుంటూ పోతుంది. మేము ఒకటేసారి ఇల్లు కడతామని చెప్పట్లే. పునాది సరిగ్గా స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్గా ఎన్ని ఫ్లోర్లైనా కడతాం, ఎంత దూరం వెళ్తాం. భారతదేశంలో జరిగేది అదే. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీలో ముఖ్యంగా బీజేపీలో ఎక్కడ లోపం జరుగుతుంది? గతంలో 1-2 సీట్లు ఉన్నప్పుడు, ఎమ్మెల్యే సీట్లు ఉన్నప్పుడు మీరు దాదాపు జిహెచ్ఎంసీ సర్కిల్లో 48 సీట్లు, 44 సీట్లు గెలిచినారు. సో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. సో మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో అంత రిజల్ట్ రాలే కదా. డెఫినెట్గా ఎక్కడ లోపాలు లేవు. సమన్వయంతో మేము పోతా ఉన్నాం. కోఆర్డినేషన్ ఉంది. పెద్ద నాయకులంతా కూడా, సీనియర్ నాయకులంతా ఆలోచిస్తూ ఉన్నారు ఏ విధంగా జిహెచ్ఎంసీని కానీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఆలోచనతోటి ముందు పోతా ఉన్నాం. అందుకే ప్లాన్ తోటే ఈరోజు ఇక్కడ సమావేశం కూడా జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ స్ట్రాటజీతో వెళ్ళాలి, ఈ కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ మట్టి కర్పించేది ఎట్లా, ఈ మున్సిపాలిటీని పెద్ద ఎత్తున కైవసం చేసుకునేది ఎట్లా నా ఆలోచనతోటే మేము ఎక్కడెక్కడ ముందంజలో ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తే అరవింద్ ఉన్నారు ఫస్ట్, అంటే పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాడు. ఇందూరుగా మారుస్తా అని చెప్తా ఉన్నాడు. నల్గొండ కాంగ్రెస్ మొత్తం కూడా కాంగ్రెస్ ఉంటుంది. మరి అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకు గెలవకూడదు? ఒకప్పుడు గెలుస్తారా అన్న ప్లేస్లోనే గెలిచి చూపించాం కదా. మహబూబ్నగర్లో ఎంపీగా గెలిచాం, తర్వాత మిగతా అన్ని ప్లేస్లలో ఎంపీగా గెలిచాం కదా, ఎమ్మెల్సీలు గెలిచాం కదా. అదేవిధంగా అదే ధోరణితో పోతా ఉన్నాం. ఈరోజు కూడా మేము ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే పట్టణాలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీస్లో వాడిని బాగు చేయాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మేమే స్వయంగా దిగి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా కూడా గెలిచిన ప్రతి చోట అభివృద్ధి చేసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఆ విధంగానే ముందుకు పోవాలనే ఆలోచనతోటి. ఎందుకు నల్లగొండలు కూడా గెలుస్తాం. నల్లగొండల కార్యకర్తలు తక్కువ ఉన్నారా, క్యాడర్ తక్కువ ఉందా, నాయకులు తక్కువ ఉన్నారా? డెఫినెట్గా గెలుస్తాం. వచ్చే ఎన్నికలు ఏ ఎన్నికలైనా కూడా
పోటీ చేయాలి, గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఎన్నికలు అనగానే బీజేపీ, ముఖ్యంగా ఎన్నికలు అనగానే బీజేపీ హిందుత్వాన్ని ముందు పెడుతుంది అనేది మాటలు వస్తుంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున అంటే మేము కూడా హిందువులమేగా, 90% అంతా కూడా హిందువులే, మరి మేము హిందువులం కాదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు కాదు, ఇప్పుడు పార్టీ అన్నప్పుడు అందరూ హిందువులు ఉంటారు. హిందుత్వ పార్టీ అన్నప్పుడు మీరు కానప్పుడు మేమైతే అనాలగా, హిందుత్వ పార్టీ అంటాం, తప్పే ఉంది దాంట్లో. శ్రీరాముని మొక్కుతాం, తప్పే ఉంది, ఎందుకు లేదు? ఉన్నది మా దగ్గర, పోయి చూసుకోమని చెప్పండి, చెక్ చేసుకోమని చెప్పండి పోయి. ఎందుకు లేదు నాకు అర్థం కాదు. వీళ్ళేమో కాంగ్రెస్ అయితే ముస్లిమాన్ అని అంటారు, ముస్లిం అయితే కాంగ్రెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. ఇంకా అట్లాంటప్పుడు మరి మరి హిందువుల తరఫున మేము పోరాటం చేయొద్దా? హిందువుల తరఫు పోరాటం చేస్తాం, గెలిపించుకుంటాం. వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ రోజు కనపడతా ఉంది. వాది భరించలేక ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తూ ఉంది, గెలుచుకునే సీట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆలోచనతోటి మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదో ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే జూబ్లీహిల్స్లో అదే జరిగింది కదా. స్ట్రైట్గా వాళ్ళే మాట్లాడారు. ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో అందుకే ఆయనకి ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అదంటే అట్లంటే ముంబై ఉంది. ముంబైలో 25 సంవత్సరాల తర్వాత శివసేన కంచు కోటని బద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీ ముంబై కార్పొరేషన్ గెలుచుకుందంటే 29 కార్పొరేషన్లో 25ని గెలుచుకున్నామంటే డెఫినెట్గా అది మరి భారతదేశ ప్రజలు ఏ విధంగా పట్టం కడతా ఉన్నారో అర్థమవుతా ఉంది కదా. అదే ధోరణి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో, తర్వాత కార్పొరేషన్లో, మరి తర్వాత దాంతోపాటుగా ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయో దాంట్లో కూడా మేము గెలుచుకుంటాం. 4 సీట్లు ఉన్నాయి, 48 సీట్లు పోయినాం. ఎవరైనా ఊహించారా? ఆ రోజు కూడా ఇట్లాగే అడిగారు చాలామంది. అరే చాలామంది రకరకాల పార్టీలు, అటు కేసీఆర్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ, మీకే ఉంది ఇక్కడ ఈ హైదరాబాద్లో మీకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని వార్డులు గెలుచుకుంటారని చెప్తే ఆ రోజు 48 సీట్లు, 48 బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున వర్గపోరు నడుస్తుంది. ఈటెల రాజేందర్ వర్గం, అరవింద్ వర్గం, ఇటు ఇంకొక రఘునందన్ రావు వర్గం, కిషన్ రెడ్డి వర్గం, ఇట్లా 4-5 వర్గాలు ఉన్నాయి. అందుకే సమన్వయ లోపం ఉంది బీజేపీలో అన్నట్టు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. బయట కూడా చర్చనీయాంశంగా మారింది. మా పార్టీలో ఏ వర్గాలు లేవు, అందరం కలిసి ఒకటే వర్గం మాది. అందరిది కూడా ఏ వర్గాలు లేవు. అది చెప్పేదంతా కూడా సోషల్ మీడియా కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రేలాపనలు తప్పితే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ లేవు. మీ అందరూ కూడా ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడ చాలామంది వచ్చారు, మీడియా వాళ్ళు కూడా అందరూ వచ్చారు. ఎంత పెద్ద ఎత్తున సమావేశం జరిగింది, ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారు కదా. ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, అందరూ. అంటే సమన్వయం ఎక్కడ లేకుండా కోఆర్డినేషన్ పక్కడబందీగా ఉంది. స్ట్రాంగ్గా ఉన్నాం మేము అంతా కూడా ఒక్క వర్గంతో పనిచేస్తాను. ఒకటే ఒక ఆలోచన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకే ఆలోచన, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలవాలి. మున్సిపాలిటీలు వస్తూ ఉన్నాయి, మున్సిపాలిటీ గెలవాలి, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, తర్వాత జిహెచ్ఎంసీ, తర్వాత ఇదే స్ట్రాంగ్ పునాది. రేపు వచ్చే ఎన్నికల్లో 28 ఎన్నికల్లో మేము గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. అదే చెప్పారు వీళ్ళకి కూడా, అదే దాంతో మేము అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ వర్గాలు లేవు. అంటే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో గెలిచే, అంటే ముందంచెలో ఉండే అవకాశాలు ఉన్నాయి గెలిచే ఎంపీ స్థానాలు ఉన్నాయి. మహబూబ్నగర్ కానీ లేకపోతే ఇందూరు, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, తర్వాత నిర్మల్ కానీ, వరంగల్ కానీ, ఇటు పోతే కొత్తగూడెం కానీ, ఇవన్నీ కూడా గెలిచే స్థానాలే డెఫినెట్గా. తర్వాత మున్సిపాలిటీలు చాలా ఉన్నాయి, 128 మున్సిపాలిటీలు చాలా ఉన్నాయి గెలిచాయి. సో ఈవెన్ నల్గొండ కార్పొరేషన్ కూడా మాది నల్గొండే. నేను మిర్యాలగూడ అభ్యర్థిగా టికెట్ కూడా ట్రై చేసిన. సో అక్కడ కూడా గెలిపించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తా. ఈ నోటిఫికేషన్ రాగానే అక్కడే దిగి పనిచేయాలన్న ఆలోచనతోటి మేము పనిచేస్తా ఉన్నాం అందరం కూడా. గతంలో ఏదైతే బీజేపీ అలాగే కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీద చాలా ఆరోపణలు అంటారా, పెద్ద ఎత్తున కాళేశ్వరంలో 100 కోట్లు ఇదైనాయి. సో ఈ రకంగా అటు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇటు బీజేపీ చేసింది. 2 సంవత్సరాలు అవుతుంది. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి ఏం చేయలేకపోయారుగా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రేవంత్ రెడ్డి గారు పలుమార్లు అనేక మీటింగుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు చేసిన అవినీతి ఏతుందో అవన్నీ కూడా వాటి అన్నిటి మీద కూడా కేసులు వేస్తా అని చెప్పిండు. వాళ్ళందరూ కూడా జైలు పంపిస్తా అని చెప్పిండు. కాళేశ్వరం కూడా దాంట్లో ఉంది. 1,00,000 కోట్లు ఎవడైతే దిగమింగిండో ఆ 1,00,000 కోట్లు మింగినోడిని కక్కిచ్చి తెలంగాణ ప్రజలకి ఆ 1,00,000 కోట్లు పంచుతా అని చెప్పిండు. కాళేశ్వరం మీద కమిషన్ వేసారు. పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత బాల్ ఎవరి కోట్ల ఉంది? కాంగ్రెస్ పార్టీ కోట్ల ఉంది. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎవరు తీసుకోవాలి? ముందల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు తీసుకోకుండా చాతగాని దద్దమ్మల్లాగా తీసుకుపోయి ఎక్కడికి ఇచ్చారు, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. అంటే మీకు అర్థమై ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందం ఎక్కడో జరిగినట్టే కదా. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు మేము అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? బాల్ మీ కోర్టులో ఉంది, రిపోర్ట్ మీ దగ్గర ఉంది, కేసులు మీరు పెట్టిర్రు, ఎందుకు చేయలేకపోతున్నారు? అది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి కదా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. ఆ 1,00,000 కోట్లు ఎందుకు పంచట్లేదు? మీరు పంచుకుంటున్నారా? మీరేమైనా పంచుకుంటున్నారా 1,00,000 కోట్లు? అదే చెప్తున్నాను, మేము అదే అడుగుతా ఉన్నాం. అలా ఏం చేశారు వీళ్ళు? కాళేశ్వరం మీద 94,000 కోట్ల రూపాయలు ఏది ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టింది మొత్తం కాళేశ్వరం మీద కమిషన్ వేయలే వీళ్ళు. పీసీ ఘోష్ కమిషను మొత్తం కాళేశ్వరం మీద వేయలే, మేడిగడ్డ మీద మాత్రమే వేసారు. 24,000 కోట్ల రూపాయలు ఎక్కడైతే ఖర్చు పెట్టిరో అక్కడ మాత్రమే వేసారు తప్పితే మొత్తం 94,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల మీద వేయలేదు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు రాయండి మీరు లెటర్. 94,000 కోట్ల రూపాయల మీద ఎందుకు మీరు కమిషన్ వేయలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఓన్లీ మేడిగడ్డ మీద మొత్తం కాళేశ్వరం మీద ఏమని మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పారు కదా కాళేశ్వరం అని మొత్తం ఎందుకు వేయట్లేదు అంటే 24,000 కోట్ల రూపాయల మీద ఎందుకు కమిషన్ వేసారు, టోటల్గా ఎందుకు వేయలేదు మేము అడుగుతున్నాం. అది చెప్పలేకపోతున్నాం ఇప్పటికి కూడా. రెండవది సిబిఐ కన్సెంట్. అంతకుముందు బీఆర్ఎస్గా ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు, తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రాకూడదు, మేము చేసింది నియంత పాలన మేము చేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా మేము చేసుకుంటాం అని చెప్పి జనరల్ కన్సెంట్ రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీకు నిజంగానే ధైర్యం ఉంటే, మీకు ఒకవేళ నిజంగా భయం లేకపోతే సిబిఐ కన్సెంట్, జనరల్ కన్సెంట్ రద్దు చేసుకొని వస్తారు, లోపలికి వస్తారు, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు కదా కేసులను కూడా. సో అది చేసుకోలేరు ఇప్పటికి కూడా. ఓన్లీ మేడిగడ్డ మీదనే ఇచ్చాడు, మేడిగడ్డ మీద మాత్రమే కన్సెంట్ ఇచ్చాడు, టోటల్ అన్ని ప్రాజెక్టుల మీద కాదు, అన్ని కేసుల మీద కాదు. అది చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా. కొంతమంది అంటే దాదాపు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న 60% కాంగ్రెస్, 40% బీజేపీ అంటున్నారు. సో ఎందుకంటే మోడీ దగ్గరికి పదే పోతాడు. సో ఈ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో ఆయన ఏబీవీపీలో పనిచేసిండు. సో ఈ అన్ని కూడా ఈక్వేషన్స్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం నడుస్తూనే ఉంటుంది. అది అంతకుముందు వీళ్ళేమో వాళ్ళతోటి బీఆర్ఎస్ బీజేపీ అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ అంటారు. ఏం నాకు అర్థం కాదు. ఇదే కాంగ్రెస్ అంటే బీజేపీని ఎట్లా వాడుకుంటారు అంటే రకరకాలుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే వాడుకున్నాడు, బీఆర్ఎస్ బీజేపీ. ఏదో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత అరెస్ట్ చేయకపోతే సిబిఐ వాళ్ళు ఇండిపెండెంట్ సంస్థలు దర్యాప్తు చేయడానికి టైం పడుతుంది. అది కొంచెం లేట్ అయింది అని చెప్పి ఆ ఎలక్షన్లో దాన్ని వాడుకొని మరి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అబద్ధ హామీలతో పాటుగా రకరకాల అంశాలతో పాటుగా తెలంగాణ ప్రజలు మభ్యపెట్టారు. ఈరోజు కనపడుతుంది, బండారం అంతా బయటపడతా ఉంది. పైసలు లేని గిలగిల కొట్టుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేమంటున్నా, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు, సింగిల్గా మేము పోటీ చేస్తూ ఉన్నాం, సింగిల్గా గెలుస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీ కాదు, ఏది కాదు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని రెండు ఒకటి. ఎందుకంటే కేసీఆర్ పుట్టింది కాంగ్రెస్ పార్టీలా, కేసీఆర్ పార్టీ పెట్టింది కాంగ్రెస్ పార్టీని వచ్చిన తర్వాత పెట్టిండు, మంత్రి అయింది కాంగ్రెస్ పార్టీలా, పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీలా, కేంద్ర మంత్రి అయింది కూడా కాంగ్రెస్ పార్టీలా. బీజేపీలో ఎప్పుడైనా అయింది ఆయన? ఎందుకు ఇదంతా కూడా వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అదంతా కూడా చేస్తూ ఉన్నారు. మాకు వాళ్ళకి సంబంధమే లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రిని కలవడానికి ఎవరైనా పోవచ్చు, ఏ పార్టీల ముఖ్యమంత్రి అయినా కూడా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. అది అధికారం, అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్లమెంట్ వ్యవస్థలోనే, మన రాజ్యాంగ వ్యవస్థలో అవకాశం ఉంది కాబట్టి ఎన్నిసార్లు పోతారు, ఎన్నిసార్లు ఫండ్స్ అడుగుతారు, తప్పే ఉంది అక్కడ. బీఆర్ఎస్ పార్టీ వాంటెడ్గా ఇది దుష్ప్రచారం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఏదైతే అనుసరిస్తుండో ఈ పాలన ఎట్లా ఉంది అంటే 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు, ఎట్లా ఉంది పాలన? దుర్మార్గంగా ఉంది. వాళ్ళు చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు, చాతగాని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారే చెప్పుకున్నారు, మమ్మల్ని కోసినా కూడా పైసలు రావట్లేవు, మేము ఏం చేసినా కూడా డబ్బులు రావట్లేవు, మేము చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాం, ఉద్యోగాలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పి రోజు మొత్తుకుంటా ఉన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో? అంతే, చేతులు ఎత్తేసినట్టే కదా. చేతులు ఎత్తేసినాడు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర భూముల్ని, తెలంగాణ రాష్ట్ర ఆస్తుల్ని అమ్మడానికి ప్రయత్నం చేసి ఏదో హామీలు ఇచ్చిండు కదా, ఏదో ఆరకూర అమలు చేద్దామని ఆలోచనతోటి చేస్తున్నాడు తప్పితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉంది. వాళ్ళు టోటల్గా గ్రౌండెడ్ అయిపోతూ ఉన్నారు. ఏదో
కొంత కొంత ఫండ్ తోటి ఇది నడిపిస్తా ఉన్నారు, పూట గడిపిస్తా ఉన్నారు తప్పితే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్ట్ మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకుని దేనికోసం? నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఎక్కడైనా వస్తున్నాయా? అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో గిట్లా చెప్పిండు కేసీఆర్, వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అంటే ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. ప్రాజెక్టులు ఎక్కడ కూడా నీళ్లు రాని పరిస్థితి. 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇస్తామని చెప్పిండు, ఎక్కడ జరిగిందా? పాలమూరు రంగారెడ్డి అట్లాగే అయిపోయింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాగే అయిపోయింది. ఏ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పైసలు లేక గిలగిలు కొట్టుకుంటారు. వాళ్ళు ప్రాజెక్టులు కాదు కదా, ఉన్న ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తే చాలా గ్రేట్. ఏం చెప్తారు ఫైనల్గా కవిత కన్నీరు వెనుక నిజంగా అసలు ఏం చెప్తారు? కవిత కన్నీరు వెనుక ఏం కారణాలు ఉండదు? కవిత కన్నీరు వెనుక కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది. ఆ కన్నీరు గార్చుకుంటూ ఈ రెండు బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించాలి. ఎందుకంటే ఆస్తుల పంపకాలు కానీ పదవుల పంపకాలు సరిగా జరగలేదని చెప్పి బయటకు వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ఆమెని సపోర్ట్ చేస్తూ ఉంది. రేపు ఎప్పుడైనా కూడా మినిస్టర్ కూడా కావచ్చు, ఆమె కాంగ్రెస్ పార్టీలో చెప్పలేము. సో అలాంటి పరిస్థితులు కనపడతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవుతుంది కూడా ఎట్టి పరిస్థితుల్లో. మాకు ఒక పార్టీ ఏంటంటే భారతదేశంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ముక్త్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అదే జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముక్త్ కాంగ్రెస్ జరుగుతూ ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా గెలవకుండా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా మేమైతే తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఒక ఆలోచన ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ, నిధులు కానీ, ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే ఈ రెండు పార్టీల కాదు. అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం, తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం.